వెల్కమ్ టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు జూన్ 1 నాటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్. నకిలీ విత్తనాల సరఫరా జరగకుండా చూడాలన్న జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను పరిశీలించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. యాదగిరిగుట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. యాదాద్రి పుణ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో హుండీ ఆదాయాన్ని లెక్కించిన ఆలయ సిబ్బంది. హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా చౌటుప్పల్లో కరపత్రాల ఆవిష్కరణ. ఎమ్మెల్సీ ఎన్నికలలో తీన్మార్ మల్లన్న గెలుపొందడం ఖాయమన్న డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్. రైతాంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా. కంటైనర్లో గోవులను తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు. చౌటుప్పల్ ఆర్డీఓకు వినతి పత్రం అందజేసిన బీజేపీ యువమోర్చా మండల అధ్యక్షుడు డబ్బు వంశీగౌడ్. గుండాల మండల కేంద్రంలోనే మరిపడిగ గ్రామంలో ఘనంగా హనుమాన్ శోభయాత్ర. ఖమ్మం జిల్లా సత్తుపల్లి అసెంబ్లీలో 10 కుటుంబాల నుండి బీఎస్పీలో చేరికలు. జూన్ 10న జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలన్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. జూన్ 4వ తేదీ నిర్వహించనున్న పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా అన్ని జిల్లాలలో ఏర్పాట్లను జూన్ 1లోపే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్కు జిల్లా నుండి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన, జిల్లా ఎస్పీ చందన దీప్తి ఇతర అధికారులు హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై మంగళవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ హైదరాబాద్ నుండి అదనపు సీఈఓలు సర్ఫరాజ్ అహ్మద్, లోకేష్ కుమార్, డిప్యూటీ సీఈఓ, పోలీస్ అధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలలో జిల్లా ఎన్నికల అధికారితో పాటు ఒక ఇన్ఛార్జి అధికారిని నియమించాలని, గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని, గుర్తించిన వారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించాలని, ఇందుకు సరైన విధంగా తనిఖీ చేయాలని, కౌంటింగ్ కేంద్రంలోకి ఎలాంటి రికార్డెడ్ డివైజ్లను అనుమతించవద్దని, మీడియా కేంద్రంలో ఎప్పటికప్పుడు రౌండ్ల వారీగా ఫలితాలు వెల్లడి అయ్యేలా అదనపు ఏఆర్ఓలను నియమించాలని, మీడియాతో పాటు ప్రజలకు తెలిసే విధంగా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయాలని, వివిధ రకాల ఫారాలను సమర్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. అంతకుముందు అదనపు సీఈఓలు ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఏర్పాటు చేయనున్న టేబుళ్లు, రౌండ్లు, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కేంద్రంలోకి అనుమతించేవారు, సీసీటీవీలు, రిపోర్ట్లు, డిస్ప్లే తదితర అంశాలపై సూచనలు చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్కు జిల్లా నుండి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన, జిల్లా ఎస్పీ చందన దీప్తి, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, డిఆర్ఓ డి రాజలక్ష్మి, ఆర్డీఓ రవి, డిఎస్పీ శివరాం రెడ్డి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. నకిలీ విత్తనాల నివారణ అంశంపై బుధవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన అధికారుల సమన్వయ సమావేశం జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. నకిలీ విత్తనాల నివారణ అంశంపై బుధవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన అధికారుల సమన్వయ సమావేశంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నకిలీ విత్తనాల వల్ల రైతులు వ్యవసాయం నష్టపోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, తనిఖీలు నిర్వహిస్తూ నకిలీ విత్తనాలు గుర్తించి సీజ్ చేయాలన్నారు. నకిలీ విత్తనాల వల్ల జిల్లాలో ఒక్క రైతు కూడా నష్టపోవద్దని అన్నారు. జిల్లాలో డీఎస్పీల ఆధ్వర్యంలో వ్యవసాయ అధికారులతో కలిసి టాస్క్ ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రానికి, దేశానికి వ్యవసాయం ముఖ్యమైన ఆధారం. అలాంటి వ్యవసాయం చేసే రైతులు ఆరుగాలం కష్టపడి నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత కూడా విత్తన, ఎరువుల డీలర్లపై ఉన్నది. విత్తన వ్యాపార డీలర్స్ బాధ్యతగా మంచి నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, ట్రైనీ ఐపీఎస్ అధికారి రాజేష్ మీనా, వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ రెడ్డి, ఉద్యానవన శాఖ అధికారి నాగయ్య, డీఎస్పీలు రవి, శ్రీధర్ రెడ్డి, టాస్క్ ఫోర్స్ డీఎస్పీ మట్టయ్య, సైబర్ సెక్యూరిటీ డీఎస్పీ శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వీరరాఘవులు, సిఐలు, ఎస్ఐలు, మండల వ్యవసాయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో 4 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి చేపడుతున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను మాజీ మంత్రివర్యులు మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పర్యవేక్షించి సదరు కాంట్రాక్టర్కు ఫోన్ చేసి త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో 4 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను నిర్మిస్తున్న పనులను బుధవారం మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పర్యవేక్షించారు. సదరు కాంట్రాక్టర్కు ఫోన్ చేసి త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని అధికారుల్ని ఆదేశించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో నియోజకవర్గంలో మొత్తం 4 ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు మంజూరు కాగా అందులో 2 మాత్రమే నిర్మాణ దశలో ఉన్నాయని, ఒకటి బడంగ్పేట్, రెండోది తుక్కుగూడ. ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు 4 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగిందని, ఇట్టి మార్కెట్ను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్, తుక్కుగూడ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని గోశాలలో 1990-91వ సంవత్సరం 10వ తరగతి యాదగిరిగుట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదే పాఠశాలలో చదువుతున్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని గోశాలలో 1990-91వ సంవత్సరం 10వ తరగతి యాదగిరిగుట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదే పాఠశాలలో చదువుకున్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారి తోటి మిత్రుడు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్గా నియామకం కావడంతో వారి తోటి మిత్రులు ఘనంగా సన్మానించి 500 నోట్ బుక్స్ అందజేశారు. మా బిడ్డలతో నాకేం చేస్తావు. మళ్ళీ గెలిచిన తర్వాత మనందరం కలుగుతామని ఆ రోజు అనుకోవడం జరిగింది. ఆ అవకాశం మళ్ళీ ఈరోజు మనకు కల్పించినందుకు ఆయన కూడా మనం ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన ఈరోజు ప్రభుత్వ పరంగా కానీ ఎవరికి ఎక్కడైనా ఇబ్బంది ఉన్నా, మన స్నేహితులకు ఏమన్నా ఇబ్బంది ఉన్నా ఖచ్చితంగా తీర్చే బాధ్యత నా ఉంది. బాధ్యత ఖచ్చితంగా దాన్ని నిర్వహించాలని చెప్పి ఇంట్లో కూడా గతంలో వచ్చినప్పుడు నిజంగా మా సోదరి చెప్పింది. ఇప్పుడు ఎమ్మెల్యే అంటే పరిచయం అయింది. మొత్తం వచ్చి హృదయం మీద చేసి సంతోషపడేది. అరే ఎమ్మెల్యే అంటే ఏమి చేస్తాను చేయొద్దు అని చెప్పి. అంటే ఆ రోజుల పరిస్థితులు ఈ ఎమ్మెల్యే పెద్ద క్రితం కాదు, మన స్నేహం మధ్యలో ఆ చిన్న పక్కనే పెట్టి పక్కన చేసుకున్నాం. అందరికంటే కూడా ప్రతి సంవత్సరం ఈ రకంగా కొంత బాధలు కానీ ఎవరైనా ఒకరి బాధ ఒకటి చెప్పుకుంటే మనం పోతుంది, మా అన్నకి చెప్పుకున్నాం, లేకపోతే మా చెల్లెకి చెప్పుకున్నాం, మా తల్లికి చెప్పుకున్నాం అనే ఫీలింగ్లో అందరూ ముందుకు పోవాలి. ప్రతి కుటుంబంలో ఏ చిన్న ఫంక్షన్ అయినా నేను మీ తమ్మి లేక మీ అన్న లేక తప్పకుండా వస్తా. అక్కడ కూడా సమాజంలో సరే మేము అందరం చేస్తే మా కూడా ఎమ్మెల్యే అని చెప్పి చెప్పుకోవడానికి కూడా మీకు గర్వం ఉంటుంది. ప్రతి క్లాస్మేట్, ప్రతి స్నేహితుని పెళ్లి కానీ లేకపోతే వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ కానీ ఇంకే చిన్న కార్యక్రమం ఉన్నా నేను తప్పకుండా అటెండ్ అయితే ఏదో ఎమ్మెల్యే గారు మా ప్రభుత్వంగా వచ్చేదాన్ని అనుకోవద్దు. మీరు ఎప్పుడు తీసుకురాని నేను చూస్తాను. ఎందుకంటే ఆడ నాకు వచ్చే సంతోషమైన, మీకు వచ్చే సంతోషమైన అందరం కలిసిగా షేర్ చేసుకొని
మీలో ఒకటిగా ఈ స్థాయికి రావడం నేను నిజంగా మీ అందరి ఆ రోజు దీవెనలు మీ అందరి కృషి మీకు మీ పట్టుదల ఉంది కాబట్టి ముందు ఏ కార్యక్రమం ఉన్నా అందరం కలిసికట్టుగా ప్రతి సంవత్సరం ఒక్కరోజు మనం కలిసికట్టుగా ఉండి మనం నెక్స్ట్ టైం మనం మన ఇంత పెద్ద ఈ ఆత్మీయ సమ్మేళనం నిజంగా ఏర్పాటు చేసినటువంటి మానవులు కొంచెం ముఖ్యంగానే ఏదైనా పక్కన పని చేస్తాం అంతే కదా. అప్పుడు మనకి 10th లో పెప్ప ఉండే, మన ఈ 33 ఏళ్ళతో పెప్ప లెక్క వ్యవహరిస్తున్నాడు. చాలా మంది మా మిత్రులంతా కూడా నిజంగా పాత జ్ఞాపకాలు పాత కాబట్టి ఒక్కసారి అందరి ఫ్యామిలీతో కొంతమంది ఇలా శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశించడం వల్ల ఒక తల్లి పిల్లల కంటే ఎక్కువ కూడా అన్నాదమ్ముల లెక్క అక్క చెల్లెల లెక్క 33 సంవత్సరాల మన కలయికలో ఎంతోమంది ఉన్నత స్థాయికి వచ్చారు. ఇప్పుడు మామూలుగా కొంతమంది ఎంప్లాయీస్ కావచ్చు, కొంతమంది రాజకీయం కావచ్చు, కొంతమంది బిజినెస్ పరంగా కావచ్చు. నిజంగా 90-91 బ్యాచ్ అంటే కూడా 100% సక్సెస్ అయిన వాళ్ళే ఉన్నారు. మరి ఆ శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులు, ఆ స్వామివారి కృప వలనే మనందరూ ఆయన దయ వలనే ఇవాళ మీ అందరి ఆత్మీయ సోదరులుగా యాదాద్రి పుణ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో హుండీలోని కానుకలను మంగళవారం లెక్కించారు. కొండ కింద గల ఆధ్యాత్మిక వాడలో గల శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో హుండీ లెక్కింపు జరిగింది. యాదాద్రి పుణ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో హుండీలోని కానుకలను మంగళవారం లెక్కించారు. కొండ కింద గల ఆధ్యాత్మిక వాడలో గల శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో చేపట్టిన హుండీ లెక్కింపు ద్వారా నగదు 3,93,88,092 రూపాయలు, బంగారం 174 గ్రాములు, వెండి 7 కిలోలు స్వామివారి ఖజానాకు సమకూరిందని ఆలయ ఈవో భాస్కర్ రావు తెలిపారు. ఈ ఆదాయం 35 రోజులదన్నారు. అలాగే వివిధ దేశాల నుండి విదేశీ డాలర్లు కూడా భక్తులు స్వామివారికి సమర్పించారని ఆలయ అధికారులు తెలిపారు. అత్యధికంగా అమెరికా డాలర్లు భక్తులు స్వామివారికి సమర్పించినట్లు అధికారులు తెలిపారు.
महाजनमुखे लम्भयन्ति उच्छे गोष्ठोनुदोषां प्रथमदविरामावलीर्यावलीढे विश्वं विश्वम्बराज्यं रथपदना लीलया पालयन्ति वृद्धिस्सादिदीनां निजरमस्माद्यत्वार्जितम्बः ओर्णं दास्रारं पट् स्वाहा सप्तासेनोश्वनेव प्रतिपडपुंसामस्वधारां दयन्ते బుధవారం చౌటుపల్లిలోని పాటిమీది ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు, వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం గౌడ్లు మాట్లాడారు. బుధవారం చౌటుప్పల్లోని పాటిమీది ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు సందర్భంగా కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ వెంరెడ్డి రాజు, వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం గౌడ్, దేవాలయ అధ్యక్షుడు సందగల్ల నాగరాజు గౌడ్, ప్రధాన కార్యదర్శి ఉడుగు రమేష్ గౌడ్, స్థానిక కౌన్సిలర్ సందగల్ల విజయ్ సతీష్ గౌడ్ మరియు మొగుదుల రమేష్ గౌడ్, తాండూరు పరమేష్, తొర్పునీరి నరసింహగౌడ్, బొబ్బిల్ల రాజేందర్, కాసుల వెంకటేష్, దేపరాజు లింగస్వామి, వర్కల రవిగౌడ్, ఎర్రోజు యజ్ఞమాచారి, సిలివేరి శ్రీశైలం, మునుకుంట్ల శేఖర్ గౌడ్, చేవగోని మహేష్ గౌడ్, పబ్బు శ్రీకాంత్ గౌడ్, నందగిరి సాయి గౌడ్ మరియు ఆలయ ప్రధాన అర్చకులు పెద్ది సుధాకర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మొదటి ప్రాధాన్యత ఓట్లతోని అత్యధిక మెజారిటీతో గెలుపొందడం ఖాయమని డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బుధవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో గ్రాడ్యుయేట్ ఓటర్లంతా మల్లన్నకు అండగా నిలిచారని అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు వేసిన గ్రాడ్యుయేట్ ఓటర్లందరికీ ఈ సందర్భంగా శంకర్ నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీగా పోటీ చేసిన తీన్మార్ మల్లన్నను ఓడించడానికి బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నేతలు అనేక కుట్రలు, కుతంత్రాలు పన్నారని విమర్శించారు. ఈ రెండు పార్టీలు డబ్బు పంచి గ్రాడ్యుయేటర్ ఓటర్లను ప్రలోభాలకు గురి చేశాయని విమర్శించారు. అయినప్పటికీ గ్రాడ్యుయేటర్ ఓటర్లంతా తీన్మార్ మల్లన్నకే మద్దతు నిలిచారని పేర్కొన్నారు. ఓటమి భయంతో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవడం ఖాయమని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా నాయకులు పోలే జయకుమార్, కేవీఆర్ యువసేన జిల్లా అధ్యక్షుడు మామిడి కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఎంఆర్ఓకు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడాల భిక్షపతి మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అఖిల భారత రైతు కూలీ సంఘం ఐకేఏఎంఎస్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఎంఆర్ఓకు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా ఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు మామిడాల భిక్షపతి మాట్లాడుతూ వర్షాకాలం సీజన్ ప్రారంభమైనందున రైతులకు సరిపడా విత్తనాలను సబ్సిడీపై ప్రభుత్వమే అందించాలని, ఎరువులను ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఫర్టిలైజర్ షాపులలో నకిలీల బెడద అరికట్టి రైతులను కాపాడాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో భాగంగా జూన్లోపే రైతు రుణాలను మాఫీ చేసి కొత్త రుణాలను అందించాలని డిమాండ్ చేశారు. పంటలకు సమగ్ర బీమాను వర్తింపజేయాలని కోరారు. రైతు బంధును విడుదల చేసి రైతులకు ఇవ్వాలని కోరారు. కనీస మద్దతు ధర రైతు రుణ విముక్తి చట్టాలను పార్లమెంటులో ఆమోదించాలని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐకేఎంఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మామిడాల సోమయ్య, కల్లెపు ఆడవయ్య, ఇక్కిరి సహదేవ్, ఆన్ రెడ్డి, బాలరెడ్డి, దొంతిరి అంజిరెడ్డి, చీరబోయిన బాలయ్య, మారుచోడు సిద్ధేశ్వర్, పంజాల మురళి, మాలోతు మోతీలాల్, ఇక్కిరి సిద్ధులు, ఎర్రంబెల్లి ఐలయ్య, ఎలగందుల సిద్ధులు, గడ్డం నాగరాజు తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండల కేంద్రంలో కంటైనర్లో గోవులను తరలిస్తుండగా బుధవారం పోలీసులు పట్టుకున్నారు. ఆవులు పల్నాడు జిల్లా గురజాలకు చెందిన ఆవులుగా గుర్తించారు. కంటైనర్లో మొత్తం 26 ఆవులు ఊపిరాడక 15 ఆవులు మృత్యువాత పడ్డాయి. 9 ఆవులు నల్గొండ గోశాలకు తరలించారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో కంటైనర్లో గోవులను తరలిస్తుండగా బుధవారం పోలీసులు పట్టుకున్నారు. ఆవులు పల్నాడు జిల్లా గురజాలకు చెందిన ఆవులుగా గుర్తించారు. కంటైనర్లో మొత్తం 26 ఆవులు ఊపిరాడక 15 ఆవులు మృత్యువాత పడ్డాయి. 9 ఆవులు నల్గొండ గోశాలకు తరలించారు. 2 ఆవులు కాళ్ళు విరిగాయి. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. నిన్న ఉదయం మఠంపల్లి చెక్పోస్ట్ వద్ద 10 గంటలకు పోలీసులు పట్టుకున్నారు. సెటిల్మెంట్ చేసుకునే క్రమంలో పోలీసులు సెటిల్మెంట్ కుదరక ఉన్నతాధికారికి తెలియడంతో రాత్రి 8 గంటలకు ఎస్ఐ రామాంజనేయులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మఠంపల్లి పోలీసులపై జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో ఎస్ఐ రామాంజనేయులు నిర్లక్ష్యం వల్లనే 16 ఆవులు చనిపోయాయని సర్వత్ర విమర్శలు వెల్వెత్తుతున్నాయి. భారతీయ జనతా పార్టీ యువ మోర్చా చౌటుప్పల్ మండల శాఖ ఆధ్వర్యంలో బుధవారం చౌటుప్పల్ ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా మండల అధ్యక్షుడు డప్పు వంశీగౌడ్ మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ యువ మోర్చా చౌటుప్పల్ మండల శాఖ ఆధ్వర్యంలో బుధవారం చౌటుప్పల్ ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా మండల అధ్యక్షుడు డబ్బు వంశీగౌడ్ మాట్లాడుతూ చౌటుప్పల్ మండలంలో ఉన్న ప్రైవేట్ పాఠశాలలో ఇష్టానుసారంగా అడ్మిషన్ల పేరిట పేద విద్యార్థులను విద్యకు దూరం చేసేలా ప్రైవేట్ పాఠశాలలు ప్రవర్తిస్తున్నాయని ఆరోపించారు. అలాగే పర్మిషన్ లేకుండా పాఠశాల నిర్వహిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తూ జలగల్లా తల్లిదండ్రులను పట్టి పీడిస్తున్నారని అన్నారు. ఫీజుల నియంత్రణ మండలి ఏర్పాటు చేయాలని, ప్రతి స్కూల్లో పెయింటింగ్ హాల్లో ఫీజు సెక్టర్ ముద్రించి పెట్టాలని, విద్యార్థులు తల్లిదండ్రులతో కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. అనుమతులు లేని పాఠశాలలను ఈ విద్యా సంవత్సరానికి మూసివేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి దండు భాస్కర్, విజయం టౌన్ ప్రెసిడెంట్ చింతకింది కిషోర్, మండల ప్రధాన కార్యదర్శి అంతటి నరేష్, నాయకులు చందగల్ల కిరణ్, సాయి, కిరణ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని మరిపడిగ గ్రామంలో బుధవారం హనుమాన్ శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ మాల ధారణ స్వాములు బండారి సుభాష్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోనే మరిపడిగ గ్రామంలో బుధవారం హనుమాన్ శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ మాల ధారణ స్వాములు బండారి సుభాష్ మాట్లాడుతూ అఖండ దీపంతో గ్రామంలో ప్రతి వీధుల్లో భజనలతో తిరుగుతూ భక్తులకు దర్శనమిచ్చామని అన్నారు. ఈ అఖండ దీప శోభయాత్రను ఏ గ్రామంలో లేని విధంగా ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ మాలాధరణ స్వాములు సింగారం రాజశేఖర్, యదండ్ల వేణు,
తేరియాల మహేందర్, బొంగు కుమార్, సింగారం సోమల్లు, మాలాధరణ స్వాములు, భక్తులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి అసెంబ్లీ కల్లూరు, తల్లాడ, వేంసూరు మండలాల్లోని వివిధ గ్రామాల నుండి 10 కుటుంబాల నుండి బహుజన్ సమాజ్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుర్రా ఉపేంద్ర సాహు, అతిథులుగా జిల్లా ఇన్ఛార్జ్ మేకతొట్టి పుల్లయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మిర్యాల నాగరాజు హాజరయ్యారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి అసెంబ్లీ కల్లూరు, తల్లాడ, వేంసూరు మండలాలలో వివిధ గ్రామాల నుండి 10 కుటుంబాల నుండి బహుజన్ సమాజ్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుర్రా ఉపేందర్ సాహు, ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్ఛార్జ్ మేకతొట్టి పుల్లయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మిర్యాల నాగరాజు హాజరయ్యారు. జాయిన్ అయిన కుటుంబాలను ఉద్దేశించి వారు మాట్లాడుతూ, బహుజనులకు రాజ్యాధికారం అందించడమే ధ్యేయంగా మహనీయుల ఆశయ సాధన కోసం పనిచేస్తున్న బహుజన్ సమాజ్ పార్టీలో చేరినందుకు సంతోషిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో జరగనున్న స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. గ్రామాన పార్టీని బలోపేతం చేస్తూ సత్తుపల్లి అసెంబ్లీలో పార్టీని తిరుగులేని శక్తిగా నిలపాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ గోరట్ల శ్రీనివాస్, అసెంబ్లీ అధ్యక్షులు ఆదూరి కోటయ్య, నాయకులు ఈదర చంటిబాబు, తేళ్లపుట్ట నారాయణ, షేక్ షబానా, కటుకూరి నిర్మల, గంజాయి కుమారి, జిల్లెల కమల, పన్నెం కాంతమ్మ, వెంకటేశ్వరరావు, తెల్లపుట్ట గోపి తదితరులు పాల్గొన్నారు. జూన్ 10న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గ్రామీణ ఉపాధి హామీ చట్ట రక్షణకై
గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు సవాళ్లు అనే అంశంపై రాష్ట్ర సదస్సును నిర్వహిస్తున్నామని, ఈ సదస్సు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్మికులు, ఉపాధి హామీ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య పిలుపునిచ్చారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో జరిగిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య పాల్గొని మాట్లాడుతూ, అనేక పోరాటాల ఫలితంగా వచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ 10 సంవత్సరాల కాలంలో కూలీల హక్కులను హరించి చట్టాన్ని ఎత్తివేయాలని కుట్రను చేస్తుందని విమర్శించారు. పెంచి కూలీలపై ఈ తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం పరిరక్షణ కోసం కొలతలను రద్దు చేసి 6 గంటల పనికి 600 రూపాయల వేతనం ఇవ్వాలని, 200 రోజుల పని దినాలను కల్పించాలని, వారం వారం వేతనాలు చెల్లించాలని, పని కల్పించకపోతే నిరుద్యోగ భృతి చెల్లించాలని, పని ప్రదేశంలో నీళ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్లు, పిల్లల సంరక్షణకు ఆయాను నియమించాలని, పనిముట్లు, పలుగు, పార, తట్టలు ఇవ్వాలని కోరుతూ నిర్వహిస్తున్న రాష్ట్ర సదస్సులో జాతీయ ఉపాధి హామీ కార్మికులు, వ్యవసాయ కూలీలు, ఉపాధిలో పనిచేస్తున్న సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలి. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సీతక్క, సంఘం జాతీయ నాయకులు, రాజ్యసభ సభ్యులు శివదాసన్, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి వెంకట్, వివిధ జిల్లాల ముఖ్య నాయకులు పాల్గొంటున్నారని జి నాగయ్య తెలిపారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, రాష్ట్ర కమిటీ సభ్యులు పులుసు సత్యం, జిల్లా ఆఫీస్ బేరర్స్ నరసాని వెంకటేశ్వర్లు, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, షేక్ పఠాన్, మహబూబ్ అలీ, కండెం కుమార్, మిట్టపల్లి లక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు గుంజా వెంకటేశ్వర్లు, వనం సోమయ్య, కొల్లూరు బాబు, లింగయ్య, కీర్తి తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు జూన్ 1 నాటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్. నకిలీ విత్తనాల సరఫరా జరగకుండా చూడాలన్న జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను పరిశీలించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. యాదగిరిగుట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. యాదాద్రి పుణ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో హుండీ ఆదాయాన్ని లెక్కించిన ఆలయ సిబ్బంది. హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా చౌటుప్పల్లో కరపత్రాల ఆవిష్కరణ. ఎమ్మెల్సీ ఎన్నికలలో తీన్మార్ మల్లన్న గెలుపొందడం ఖాయమన్న డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్. రైతాంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా. కంటైనర్లో గోవులను తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు. చౌటుప్పల్ ఆర్డీఓకు వినతి పత్రం అందజేసిన బీజేపీ యువమోర్చా మండల అధ్యక్షుడు డబ్బు వంశీగౌడ్. గుండాల మండల కేంద్రంలోనే మరిపడిగ గ్రామంలో ఘనంగా హనుమాన్ శోభయాత్ర. ఖమ్మం జిల్లా సత్తుపల్లి అసెంబ్లీలో 10 కుటుంబాల నుండి బీఎస్పీలో చేరికలు. జూన్ 10న జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలన్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.